బ్రేకింగ్ న్యూస్ అలిపిరి విగ్రహం వ్యవహారంలో పోలీసు విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ సాయంత్రం విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో 2 రోజుల క్రితం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఈ నెల 23న ఎంక్వైరీకి వస్తానని న్యాయవాది ద్వారా రాతపూర్వక సమాధానం ఇచ్చారు భూమన. కానీ నిన్న మరోసారి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు. ఇవాళ లేదంటే రేపు ఎంక్వైరీకి రావాలని ఆదేశించారు. దీంతో ఇవాళ విచారణకు హాజరవ్వాలని భూమన నిర్ణయించుకున్నట్లు సమాచారం. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు మనకి అందించడానికి. దామోదర్, ఇవాళ భూమన వచ్చే అవకాశాలు ఉన్నాయా విచారణకి? సౌమ్య, టీటీడీ ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టిందో ఆ కేసుకు సంబంధించి కొంత వివాదం నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తిరుపతి అలిపిరి పాదాల వద్ద ఉన్న ఒక పూర్తి అసంపూర్తి విగ్రహాన్ని చూసి దాని మీద వీడియో ఒకటి విడుదల చేశాడు భూమన్ కరుణాకర్ రెడ్డి. ముఖ్యంగా విష్ణుమూర్తిని ఏదైతే ఎక్కడ చెత్తా చెదారాలు మద్యం బాటిళ్ల మధ్య వదిలేశారు విష్ణుమూర్తి విగ్రహాన్ని, ఇది వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినట్లు అవుతుందంటూ కూడా ఆయన ఆ వీడియోలో చెప్పాడు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు శనేశ్వరుడి విగ్రహం అనేట్టు టీటీడీ చెప్పింది. దీంతోపాటు ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి కుమారుడు కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఈ నేపథ్యంలో అలిపిరి పిఎస్లో టీటీడీ ఉద్యోగి గోవిందరాజును ఇచ్చిన సమాచారం ఏదో ఫిర్యాదు మేరకు కేసు నమోదైన నేపథ్యంలో మరోసారి ఆయనకు 2 రోజుల క్రితం నోటీస్ ఇచ్చింది. నిన్న ఆయన్ను తిరుపతి ఈస్ట్ డిఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఆయన విచారణకు తాను రాలేను 23వ తేదీ వస్తానని చెప్పిన నేపథ్యంలో నిన్న మరోసారి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపడంతో ఈరోజు సాయంత్రం 4 గంటల పైన విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ కేసుకు సంబంధించి తాను 23వ తేదీ విచారణకు వస్తానని చెప్పిన వెంటనే పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. 24వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసు శాఖ మొత్తం బిజీగా ఉంటుంది. ఆ సమయంలో విచారణకు ఇబ్బందికరంగా మారుతుంది. మీరు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కానీ రేపు కానీ 2 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే అది శనేశ్వరుడి విగ్రహమా లేకపోతే విష్ణుమూర్తి విగ్రహమా అన్న వివాదం ఓపయోపన నడుస్తుండగా గతంలో మీరు 22 సంవత్సరాల పాటు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడ ఉంది కదా, అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అన్న ప్రశ్న కూడా ఇటు ఏదైతే టీటీడీ వర్గాలతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇతర సభ్యులు కూడా ప్రశ్నించారు. మరోవైపు ఏదైతే బ్రహ్మోత్సవాల ముందు కావాలనే టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి బ్రహ్మోత్సవాల్లో ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టించడానికి ఈ విధమైన వ్యూహం ఏదైతే ఇటు వైసీపీ నేతలు కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి చేస్తున్నాడంటూ కూడా నిన్న ఏదైతే ఆలయం ఎదుట భానుప్రకాష్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి 5 సెక్షన్ల మీద కేసు నమోదైంది. ఏదైతే టీటీడీని అప్రతిష్ట పాలు చేసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన వ్యవహారం ఉంది. అందువల్ల ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ విధమైన కేసు నమోదైన పరిస్థితుల్లో ఈరోజు ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎదుట హాజరైన తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వనున్నాడు, ఆ విగ్రహం గురించి ఆయన వివరణ ఇస్తాడా లేకపోతే ఏం జరిగిందని చెప్పబోతాడా అన్న విషయం మాత్రం కొంత సస్పెన్స్గా ఆసక్తిదాయకంగా మారిందని చెప్పవచ్చు సౌమ్య. మొత్తం మీద అయితే తాను టీటీడీని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ఆయన చెప్పడం, టీటీడీని ఇబ్బంది కలుగజేయడానికి టీటీడీ మీద అనవసరమైన దుష్ప్రచారం చేయడానికి ఇటు వైసీపీతో పాటు భూమన్ కరుణాకర్ రెడ్డి టీటీడీని వేదికగా ఎంచుకొని అనేక విమర్శలు చేస్తున్నాడు. మొదట్లో గోశాల నుంచి ఇప్పటి వరకు ఇలాంటి అనవసర ప్రచారాలతో ఇబ్బంది పెడుతున్నాడు అంటున్నారు. గతంలో గోశాల ఇష్యూ మీద కూడా ఆయన మీద ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనప్పటికీ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఆ కేసు గురించి ఎలాంటి కదలిక లేదు. అయితే ఏదైతే విగ్రహం గురించి మాత్రం వెంటనే పోలీసులు కేసు నమోదు చేయడమో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన్ను విచారణకు కూడా రమ్మని పిలవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు సౌమ్య.
రైట్ దామోదర్ నిన్న మనం చూసాం ఎప్పుడైతే విగ్రహానికి సంబంధించి ఇట్లా ఆరోపణలు వచ్చాయో ఎప్పుడైతే రాంగ్ అలిగేషన్స్ చేశారో అప్పుడు భూమనతో పాటు మరికొందరు వైసీపీ శ్రేణులు కూడా దీనికి సంబంధించి మాట్లాడటం జరిగింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మనం కూడా చూసాం. దీనికి సంబంధించి అనేక రకాలుగా రాంగ్ అలిగేషన్స్ చేస్తూ ప్రచారం చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎప్పుడైతే భూమనకి ఇట్లా నోటీసులు వచ్చాయో దీనికి సంబంధించి ఏదైనా వివరణ ఇచ్చారా? వైసీపీ శ్రేణులు దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా, స్పందించారా? వైసీపీ నుంచి ఎలాంటి విమర్శలు వివరణ రాలేదు. అయితే తన తండ్రిని అరెస్ట్ చేయడానికి ముందుగా ఇలాంటి వ్యూహం పన్నారంటూ కూడా ఏదైతే పోలీసులు కేసు పెట్టకముందే నోటీసు ఇవ్వకముందే భూమన అభినయ్ రెడ్డి మాట్లాడడం విశేషం. మొత్తం మీద అయితే ఈ కేసులే కాకుండా ఏదైతే టీడీఆర్ బాండ్స్కు సంబంధించి అదేవిధంగా విజిలెన్స్ విచారణ ఏదైతే ఎపిక్ కార్డుల కేసులో కూడా ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చాడు, దీని మీద కూడా కేసు నడుస్తుంది అంటూ కూడా ఓ ప్రచారం తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇది కేసు కాదు, అసలైన కేసులు ముందున్నాయంటూ మీడియా సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. ఏదైతే టీడీఆర్ బాండ్స్ కానీ ఇంజనీరింగ్ వర్క్ల టీటీడీ ఇంజనీరింగ్ వర్క్ల విషయంలో కూడా విజిలెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. పెద్ద ఎత్తున ఆయన కమిషన్లు వసూలు చేశాడు, దానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్లు కూడా ఒప్పుకున్నారు అన్న సమాచారం ఓవైపు ఉంది. అదేవిధంగా ఎపిక్ కార్డులు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా 32,000 ఎపిక్ కార్డులు సృష్టించారు. అవన్నీ కేవలం ఆయనతో పాటు ఆయన కుమారుడు చేశారు. అదేవిధంగా చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనే ఒక నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న వ్యక్తి, అప్పట్లో పనిచేసిన గిరీష్ యొక్క కమిషనర్ యొక్క నగరపాలక సంస్థ యొక్క కమిషనర్ యొక్క ఏదైతే ఆయన అధికారికంగా ఉన్న వెబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీరు దాన్ని తీసుకొని ఐడి నుంచి తీసుకొని వీరు డౌన్లోడ్ చేశారు. అందుకే ఆ అధికారిని అప్రూవర్గా మార్చుకొని పూర్తి స్థాయిలో అటు ఆయన కేసు నుంచి విముక్తి కలిగించిన పరిస్థితి ఉంది. ఆయన అప్రూవర్గా మారడం వల్ల ఈ కేసు మరింతగా బలంగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ విధంగా 3 కేసులు ఉన్నాయి. ఇది కేవలం ఇది పెద్ద కేసు కాదని టీడీపీ శ్రేణులతో పాటు కూటమి శ్రేణులు అంటున్న నేపథ్యంలో ముందుగా ఈ కేసు నమోదు కావడం, గతంలో కేసు ఏదైతే గోశాల మీద కేసు నమోదైనప్పటికీ దాని మీద పెద్ద ఎత్తున ఎలాంటి చర్చ నడవలేదు, దాని మీద విచారణ కూడా జరగని నేపథ్యం, తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో టీటీడీ కొంత సీరియస్గా తీసుకోవడం, ఇది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి మధ్య వివాదంలా నడుస్తున్న నేపథ్యంలో ఏదైతే బిఆర్ నాయుడు కూడా ఈ విషయంలో కొంత సీరియస్గానే పోలీసులను అడిగినట్టు తెలుస్తుంది. రోజు విమర్శలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు, కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరిన నేపథ్యంలోనే ఈ కేసు నమోదు జరిగింది. దానిపైన వేగంగా విచారణకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అలిపిరి విగ్రహం వ్యవహారంలో పోలీసు విచారణకు ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ భూమన హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో ఎలాంటి విచారణలు జరిపే అవకాశాలు, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఏ వివరణ ఇస్తారు అనేది మాత్రం